జహీరాబాద్ పట్టణంలోని భరత్ నగర్లో సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆయన మాట్లాడుతూ రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటు అని, ఆయన సేవలు మరవలేవని అని, కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సానుభూతి పరులు ఆయన సేవలు పార్టీకి అనేక రూపాలుగా అందించడం జరిగింది. మీడియా లోకానికి కాకుండా పత్రికా రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించిన గొప్ప ఘనుడు అని కొనియాడి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రజలు కుల మత భేదాలు లేకుండా పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా స్వేచ్ఛను గెలిపించారన్నట్టు ఫలితాలు వెలిచాయన్నారు. బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో రానున్న కాలంలో ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీ పార్టీకి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. ఇక మీదటైనా తమ వైఖరిని మార్చుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుని రాజ్యం మేలుతున్న పార్టీలకే కాకుండా ప్రజాస్వామ్యం కాపాడే దిశగా ఆలోచన చేసుకుంటే బాగుండేది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్, పార్టీ నాయకులు నరసింహులు, అజారుద్దీన్, చిరంజీవి, అశోక్, దత్తురెడ్డి, ప్రవీణ్, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిఆర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన ఆర్థిక సహకారం చాలా చేశారు. అటువంటి గొప్ప వ్యక్తికి సిపిఐ పార్టీ నుంచి ముందుగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇక రాజకీయాలకు సంబంధించి మనం 4వ తారీఖు కౌంటింగ్లో చూసాం. అనూహ్యమైనటువంటి ఫలితాలు, పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకున్నాయి. చోటు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఈ భారతదేశంలో ప్రమాదం లేదని రుజువు చేయబడింది. ప్రజాస్వామ్యం బ్రతికింది. ప్రజలు తాము విశ్వసించినటువంటి ఈ వ్యవస్థను బ్రతికించారు. ఈ వ్యవస్థ ద్వారా ఓట్ల వ్యవస్థని ఓటు ద్వారా ఎంత దుర్మార్గుడైనా అవసరమైతే ఓడిస్తాం అని, కాదు కొద్దిగా ఆలస్యమైతే అవుతుంది అని ఒక చక్కటి గుణపాఠం చెప్పారు. అంతిమంగా ఎవరు ఎన్నికల్లో గెలిచారంటే సామాన్యుడు గెలిచాడు. ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అయినా, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అయినా, భారతదేశంలో అయినా సరే. ఇంకా ఏం రుజువు చేశారంటే ఎవరైనా సరే, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరం అన్నదమ్ములమే అనే భావనని ఇవాళ ప్రజలు దాన్ని గౌరవించారు. చాలా గొప్పతనం. ఎక్కడైతే రామాలయం కట్టారో ఆ రామాలయం ఉన్న ఆ నియోజకవర్గం ఫైజాబాద్, అయోధ్య కానీ ఫైజాబాద్, ఆ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. యూపీలో బీజేపీ తగ్గిపోయింది. 400 సీట్లు దాటుతాయి అనుకున్న బీజేపీ చివరికి 290 స్థానాలతోనే మొత్తంగా ఇది వాళ్ళు 230, 290 ఎన్డీఏ ఆ విధంగా చతికిల పడటం జరిగింది. చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా. అంటే మన భారతదేశంలో ఉన్న ఈ వ్యవస్థ ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారిని కూడా సహించలేదు కదా. ఇవాళ పక్కనున్న ఏపీ ఎవరైనా ఊహించారో ఆ విధంగా? అంటే ఖచ్చితంగా ఏ పరిపాలన చేసేవాడైనా సరే రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగంలో ఉన్న అంశాలను గౌరవించాలి, లౌకికవాదాన్ని అంగీకరించాల్సిందే. అందరం అన్ని మతాలు, కులాలు ఒకటే అనే భావాన్ని అంగీకరించాలి. ఆ విధంగా చేస్తేనే రాజకీయాల్లో మనగలుగుతారు. రౌడీయిజం ద్వారా, లేకపోతే దందాయిజం ద్వారా, ఇంకా ఫ్యాక్షనిజం ద్వారా, లేకపోతే క్విడ్ ప్రోకోల్ ద్వారా ఇటువంటి కొంతకాలం మాత్రమే వాళ్ళు సక్సెస్ అవుతారు. అది ఇప్పుడు ఇవాళ మనకు రుజువైంది. అందువలన ఇక కాంగ్రెస్ కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఖచ్చితంగా ఇంకా విశాల దృక్పథంతో ఉండాలి. కాంగ్రెస్ విశాల దృక్పథంతో ఉంటే ఇవాళ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే యూపీఏ ఫ్రంట్ కానీ కొన్ని ఇంకా కుసించుకుపోయిన ఆలోచన ధోరణితో, మూసుకుపోయినటువంటి మనసు పొరలతో ఇంకా ఉండటం అది మంచిది కాదు. దేశానికి మంచి జరగాలంటే విశాలమైన దృక్పథం ఉండాలి, ఉదార దృక్పథం ఉండాలి. అక్కడ కొన్ని చోట్ల వాళ్ళు పాటించారు, సక్సెస్ అయ్యారు, కొన్ని చోట్ల పాటించలేదు. ఆ క్రమంలోనే లేకపోతే దేశంలో ఇవాళ అధికారంలోకి వచ్చాయి. ఇక రెండోది, పక్కనున్న ఏపీలో అన్ని స్థానాల్లో కూడా అది ఏ పార్టీ గెలిచినా తెలుగు ప్రాంతం అయి ఉండి
ఆయన నరేంద్ర మోడీ ఖాతాలో పోవటం చాలా దురదృష్టకరం.